హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం గణేశునికి ఇష్టమైన మరొక ప్రసాదం రెసిపీ పూర్ణం కుడుములు తయారు చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. ఇది మన పాతకాలం వంట అనమాట. ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు మీరు ట్రై చేయొచ్చు. మరి దీనికోసం మనం ఒక చిన్న కప్పుడు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. 100 గ్రాముల పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి దానికి డబుల్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలా అయితే మనం కుక్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్లు పోసి 1 గంట పాటు నానబెడుతున్నాను. నానిన ఈ పప్పుని డైరెక్ట్గా కుక్కర్లో తీసుకొని 4-5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక బాండీలో 1 కప్పు వాటర్ తీసుకోవాలి, అంటే 200 ml వాటర్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకోవాలి. వాటితో పాటు నానిన పచ్చిశనగపప్పుని నేను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అనమాట, పచ్చిశనగపప్పు అయిపోయినా పర్వాలేదు. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. ఈ వాటర్కి మనం హాఫ్ క్వాంటిటీలో మన బియ్యపిండి తీసుకుంటాం అనమాట. సో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో 100 గ్రాముల బియ్యపిండి వేస్తున్నాను. ఇక్కడ నేను పొడి బియ్యపిండి వేస్తున్నానండి, మార్కెట్లో కొన్నది. మీరు తడి బియ్యపిండి కూడా వాడుకోవచ్చు. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ పిండి మొత్తం బాగా ఉడుకుతుందనమాట. ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని చూస్తే బాగా ఉడికి ఉంటుందన్నమాట. దీన్ని ఒకసారి మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని బాగా మెదుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది పూర్ణం తయారీ కోసం అనమాట, చాలా బాగుంటుంది. అందులో 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తే మంచి కలర్ వస్తుందన్నమాట. ఇవి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిపోతుంది. దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇవేనండి స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న పూర్ణాలు. ఇప్పుడు మనం చల్లారిన ఈ బియ్యపిండి మిశ్రమాన్ని మరొకసారి బాగా మెదుపుకోవాలి. చేతులకి నూనె రాసుకొని మెదుపుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. ఇలా మీరు చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చు. వెడల్పుగా స్ప్రెడ్ చేసి మనం తయారు చేసుకున్న పూర్ణం పెట్టేసి జాగ్రత్తగా ఫోల్డ్ చేసేసి రౌండ్ చేయాలన్నమాట. ఎక్కడ పూర్ణం బయటకి కనబడకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుడుములు రెడీ అయిపోతే వీటిని ఇడ్లీ ప్లేట్ మీద పెట్టుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. స్టీమ్ కుక్ చేయాలన్నమాట. 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఇవి చాలా బాగా ఉడికిపోతాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుండి తీసుకోవాలి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే వినాయక చవితికి కావాలనుకుంటే ప్రసాదంలాగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.